హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాల్టి మన వీడియోలో ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. మనం మామూలుగా దమ్ బిర్యానీ చేయాలంటే చాలా టైం పడుతుంది. అలా కాకుండా ఇలా కుక్కర్లోనే మనం సింపుల్గా చేసేసుకున్న టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా మనకు టైం సేవ్ అవుతుంది, తొందరగా చేసేసుకోవచ్చు, ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బ్యాచిలర్స్కి అయితే ఇది ఇంకా యూస్ఫుల్ ఉంటుందండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి ఇప్పుడైతే ప్రొసీజర్ చూసేద్దాము ఎలా చేసుకోవాలో. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకోండి. చికెన్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం పసుపు వేసుకోండి. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేసాను సాల్ట్. అదేవిధంగా కారం పొడి వేసుకోండి. రుచికి తగ్గట్టుగా చూసి వేసుకోండి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి వేసాను. అలాగే ధనియాల పొడి అండి. ధనియాల పొడి కూడా 1.5 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. మనకు మసాలాలు బాగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత అలాగే బిర్యానీ మసాలా 1 ప్యాకెట్ వేసుకోండి. తర్వాత అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. ఇది 5 రూపీస్ ప్యాకెట్ అండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకోండి. లేదు మనం ఫ్రెష్గా కావాలైనా దంచి వేసుకోవచ్చు, అలా అయినా బాగుంటుంది. తర్వాత 2 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. అదేవిధంగా మీడియం సైజులో 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకోండి. అలాగే టమాటోస్ కూడా అండి, మీడియం సైజులో ఉన్నవి 2 టమాటాలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత గుప్పెడు కొత్తిమీర వేసుకోండి. అలాగే కొంచెం పుదీనా కూడా వేసేసుకోండి. తర్వాత ఈ 1 కేజీ చికెన్కి మనకి ఇక్కడ 1 లెమన్ అయితే సరిపోతుందండి. కొంచెం పెద్ద సైజు లెమనే తీసుకోండి. ఈ లెమన్ జ్యూస్ మొత్తాన్ని ఇందులో పిండేసుకోండి. ఇలా మొత్తం మనం మసాలాలన్నీ వేసేసుకున్న తర్వాత ఈ చికెన్ మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలండి. చికెన్ పీసెస్కి పౌడర్స్ అన్నీ బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కవర్ చేసి ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే పక్కన పెట్టేస్తే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నంత ఆయిల్ వేసుకోండి. 1 కేజీకి కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, కొంచెం చెక్క, సాజీరా కూడా వేసేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఇది తీసుకొని మొత్తం కుక్కర్లోకి వేసేసుకోండి. ఇంకా మనం ఎక్స్ట్రాగా ఏం మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందుగానే చికెన్లోనే కలిపి పెట్టేస్తాం కాబట్టి చికెన్ ముక్కలు కూడా బాగా పీల్చేసుకుంటాయి. ఈ పౌడర్స్ మొత్తం మసాలాలు బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి మనకు ముక్క బాగా ఉంటుంది, టేస్టీగా అనిపిస్తుంది. ఇలా వేసిన తర్వాత ఈ చికెన్ పీసెస్ మొత్తాన్ని ఆయిల్లో బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వండి. ఇలా ఆయిల్లోనే చికెన్ కొద్దిసేపు మగ్గితే మనకు టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ పాటు ఇలా కుక్ చేసుకున్న తర్వాత మరి లిడ్ ఓపెన్ చేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రైస్ నానబెట్టుకుని ఉంటాము. ఆ రైస్ మొత్తాన్ని ఇందులో వేసేసుకోండి. నేను ఇక్కడ 3 కప్స్ తీసుకున్నానండి చిన్న కప్తో. 1 కేజీ చికెన్కి అయితే మనకి ఇక్కడ 3 కప్స్ సరిపోతాయి. రైస్ మొత్తాన్ని వేసేసిన తర్వాత ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ చొప్పున వాటర్ కూడా వేసేసుకోండి. వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి కావాలంటే చెక్ చేయండి టేస్ట్ ఎలా ఉంది అని. ఒకవేళ సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసేయండి బాగా. చివర్లో ఇందులో కొంచెం నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంచెం నెయ్యి వేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నా కదా, అంత క్వాంటిటీ అయితే చాలు. వేసేసిన తర్వాత అలాగే కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ రానిస్తే మన బిర్యానీ రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. 2 విజిల్స్ వస్తే చాలండి, ఇంకెక్కువ వద్దు. చూడండి కరెక్ట్గా సరిపోయింది. ఇది వేడి మీద ఇలా ఉంది, చల్లారితే ఇంకా మనకు రైస్ మొత్తం పొడి పొడిగా వస్తుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.